మీరు సంఘంలో కూడుకోలేదు, సంఘముగా కూడుకున్నారు. ఆ విషయాన్ని మీరు గమనించారు. ఎందుకంటే ఒక దారానికి తాడికి ఉన్నంత వ్యత్యాసం సంఘములోకి సంఘముగా అన్నాను. ఒక దారముకి చాలా త్వరగా తెగిపోతుంది, బలం తక్కువ ఉంటుంది. అదే ఒక 10 దారాలు కలిసి ఒక తాడులాగా పెనవేసుకుంటే దానికి ఎంతో బలం ఉంటుంది. కాబట్టి మనం సంఘముగా ఉన్నాము, సంఘముగానే ఉండాలి. కాబట్టి దీని ప్రభువు యొక్క రాజ్యము అని నేను మొన్న వచ్చినప్పుడు చెప్పాను. దాన్ని మీరు ఎంతమంది విన్నారో నాకు తెలియదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, మనందరం ఇక్కడ సంఘముగా కూడుకున్నాం. ఒక వయసు వారు కాదు, ఒక లింగం ఉన్న ఒకటే జెండర్ కాదు. ఇక్కడ అందరూ ఉన్నది, స్త్రీ పురుషులు ఉన్నారు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, వృద్ధులు, ఇలా రకరకాల వయసుల వారు ఉన్నారు, రకరకాల ప్రాంతాల వారు కూడా ఉన్నారు. మీరు గుంటూరు వాళ్ళు, నేను విషయం ఒకరు శారదగాలి, ఇంకో ఏరియా అయి ఉండొచ్చు. సో ఎలాగైనా సరే మనందరం ఎటువంటి వారమైనా, ఏ స్థితిలో ఉన్నా సరే, ఎటువంటి వారమైనా సరే, మనందరం ఒకటిగా, ఒక గ్రూపుగా, ఒక సంఘముగా మనం కూడుకున్నాం. కాబట్టి మనం సంఘములో మనం కూడుకోలేదు, ఒక సంఘముగా కూడుకున్నాం. కాబట్టి మనలో ముఖ్యమైనది ఏంటంటే ఐక్యత. ఎప్పుడైతే మనలో ఐక్యత లేదో అప్పుడు సంఘము కూడా ఉండదు. ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. సరే, ఐక్యతగా మన సంఘంలో జీవించడానికి అనేక విషయాలు ఉన్నాయి. దానిలో ప్రాముఖ్యమైనదిగా ఒకటి గమనిద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 1వ వచనం, పేజీ నెంబర్ 23 అండి. నేను చదువుతానండి. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? యేసు ప్రభు వారు చెబుతున్నారు. ఎవరితో చెబుతున్నారు? జన సమూహములతోనూ తన శిష్యులతోనూ చెబుతున్నారు, అంతే కదా. శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు. ఏం చెప్పారు ఇక్కడ? శాస్త్రులు, పరిసయ్యులు అనే ఈ ఇద్దరు కూడా, అంటే ఆ హోదా, శాస్త్రులు, పరిశీలన అనేది హోదా గురించి, అంటే మేనేజర్, సూపర్వైజర్, ఈ టైప్ అన్నమాట. లేదా పాస్టర్, దైవజనుడు, ఫాదర్, ఇలాంటి పదాలు. అంటే అది ఒక అధికారపూర్వకమైన పదం. శాస్త్రులు అనేటువంటి వారు, పరిసయ్యులు అనేటువంటి వారు మోషే పీఠమందు కూర్చున్నారు గనుక వారు మీతో చెప్పు వాటి అన్నిటినీ అనుసరించి గైకొనుడి. ఏం చేయమని చెప్పారు? అనుసరించి గైకొనమని చెప్తున్నారు. ఇక్కడ 3 విషయాలు మనం గమనించాలి. వాస్తవానికి 4. 4వది ఎందుకు అనేది నేను చివరిలో చెప్తా. మొదటికైతే మనం గమనించాల్సిన 3. ఏమిటి అంటే, శాస్త్రులు, పరిశీలీయులు చెప్పిన వాటన్నిటినీ పాటించమని చెప్పి. 2వది, వాటిని అనుసరించమన్నారు, గైకొనమన్నారు. ఈ 3కి చాలా అర్థాలు వేరువేరు ఉన్నాయి. అనుసరించడం, గైకొనడం 2 వేరువేరు. ఎలాగంటే, కొన్ని సంఘాలకు నేను వెళ్తూ ఉన్నప్పుడు అనేక ప్రాంతాలకు ఇప్పుడు నేను వాక్య పరిచయం చేసుకుంటున్నాను. ఎలా అంటే, నా పని, నా వ్యాపారాన్ని, నా బిజినెస్ ఏదైతే ఉందో దానిని నేను కొనసాగిస్తూ దేవుని యొక్క పరిచర్యలో కూడా నేను పాలు పొందుకుంటున్నాను. అది ఆదివారం మాత్రమే కాదు, మధ్యలో శుక్రవారం, గురువారం, బుధవారం, అంటే నాకు సమయం వచ్చిన ప్రతిసారి కూడా నా షెడ్యూల్ని, నా పనులను నేను సరి చేసుకొని, నా సమయానుకూలతని అనుకూలంగా చేసుకొని నేను దేవుని పరిచర్యకి వెళ్తున్నాను. కాబట్టి నేను అనేక సంఘాలకి వెళ్ళి దేవుని యొక్క పరిచర్య చెప్పడానికి దేవుడు నన్ను అనేక రకాలుగా వాడుకుంటున్నాను. అందుకని దేవునికి నాకు అవకాశం ఇస్తున్న ప్రతి ఒక్క దైవజనుడికి, శ్రద్ధగా వింటున్న మీలాంటి శ్రోతలకి, విశ్వాసులకి, అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అంటే, నేను చాలా సంఘాలకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది వింటున్నారు, చాలా శ్రద్ధగా వింటున్నారు. నాకు తెలిసి ఇక్కడ కొంతమంది ఇంకా ఖాళీ ఉంది అంటే ఇంకా చాలామంది రాలేదని అనుకుంటున్నాను. ఇలా కొంతమంది కుదరక ఉంటున్నారు, చాలామంది కుదుర్చుకొని వస్తున్నారు. సంతోషం, అంతవరకు సంతోషం. కానీ విని వదిలేస్తున్నారు.
ఇక్కడ వింటున్నారు వాక్యాన్ని. ఒక్కసారి డోర్ దాటి బయటికి వెళ్ళినాక మీలో మన పనులు మనకు ఉంటాయి. నాకు పనులు ఉండవు, మీకు పనులు ఉండవు. ఎవరి పర్సనల్, ఎవరి వ్యక్తిగత పనులు వాళ్ళకు ఉంటాయి. ఉన్నప్పుడు మనం వాటిని ఇక్కడ చర్చిలో, ఈ సంఘంలో చెప్పిన విషయాల్ని మనం ఖచ్చితంగా మర్చిపోతున్నాం. ఎందుకని? అర్థం కాక కాదు. మరి ఎందుకు మర్చిపోతున్నాం? చాలా సంఘాల్లో ఇదే జరుగుతుంది. వింటున్నారు, మర్చిపోతున్నారు. పోయినసారి నేను వచ్చినప్పుడు ఏం చెప్పానమ్మా అని అంటే గుర్తుండట్లా. సరే, నా సంగతి నేను నెలకు ఒకసారి వస్తాను అనుకోండి. వారం వారం చెప్పిన దైవజనుడు ఏదైతే చెప్పారో వాడు పోయిన వారం మనం ఏం మాట్లాడుకున్నాం అంటే గుర్తుండట్లా. ఎందుకు గుర్తుండట్లా? మన పనులు మనకు గుర్తుండవా? మన పాస్వర్డ్లు మనకు గుర్తుండవా? మన ఓటీపీలు మనకు గుర్తుండవా? మన ఇల్లు మనకు గుర్తుండదా? అన్నీ గుర్తుంటాయి. మరి ఇవెందుకు గుర్తుండడం లేదు? ఎందుకంటే ఆసక్తి ఎప్పుడైతే లేదో మనం ఏ విషయాన్ని కూడా మనం గ్రహించలేము. మనం వాక్యం వినేటప్పుడు ఇక్కడ అనుసరించడం అనుంది. అనుసరించడం దగ్గర మళ్ళీ 2 విషయాలు ఉన్నాయి. మొదటగా వినాలి. మోషే ధర్మశాస్త్రం ఎన్ని ఉన్నాయండి? మోషే ధర్మశాస్త్రం ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయండి? 10. ఇక్కడ చాలా మంది ఉన్నా, చాలా తక్కువ మంది మాత్రం దాన్ని చెప్పారు. సరే, ఓకే, సంతోషం. సో 10 ఆజ్ఞలు ఉన్నాయి. కానీ మన యేసుక్రీస్తు వరకు మనకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారు? 2. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారు? 2. సంకోచంతో చెప్పలేదు కొంతమంది తెలిసినా సరే పర్వాలేదు. కాబట్టి 2 ఆజ్ఞలు. ఇప్పుడు అయ్యగారు, ఆ 2 ఆజ్ఞలు నాకు తెలుసండి, నేను మీ చర్చికి రావాల్సిన అవసరం లేదు, వచ్చినా కానీ మీ వినాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. ఆజ్ఞలు తెలిస్తే సరిపోతుందా? లేదు. ఆ క్రమం తెలియాలి. ఆ ఆజ్ఞలు పాటించడానికి మనకి సరైన అవగాహన ఉండాలి. ఎలాగంటే ఇక్కడ ఆడవారు ఎక్కువ మంది కూడున్నారు కాబట్టి నేను వీరి వైపు నుంచి కొన్ని విషయాలు చెప్తాను. ఒక కూర చేయాలంటే, ఒక వంట చేయాలంటే ఏమేమి ఐటమ్స్ వేస్తారో తెలుసుకుంటే సరిపోతుందా? లేదు కదా. దేని తర్వాత ఏ ఐటమ్ వేయాలి, ఏ సరుకు వేయాలి, అది ఎంతసేపు మొగ్గాలి, ఎంతసేపు ఎగరాలి, ఏదో ఉంటుంది కదా మీ లెక్కలో. అవునా? నాకు తెలియదు, నాకు వండను. కాబట్టి అంటే ఏ ఐటమ్స్తో మీరు వండుతుంటే తెలుసుకోవడం జస్ట్ తెలుసుకోవడమే. కానీ దాని వండే క్రమం తెలియాలంటే మాత్రం మీకు అనుభవం ఉండాలి. లేదా అనుభవం ఉన్న వాళ్ళు చెబితే కానీ మనం తెలుసుకోలేము. అవునా కదా? అలాగే వాక్యం కూడా నాకు 2 ఆజ్ఞలు తెలుసండి, 10 ఆజ్ఞలు తెలుసండి అంటే సరిపోదు. తెలుసుకోవాలి ఖచ్చితంగా. కానీ అది అంతటితో సరిపోదు. ప్రతిసారి కూడా, అంటే ప్రతి వారం కూడా మీరు వచ్చి ఆదివారం దేవుని సంఘముగా కూడుకొని ఈ దైవజనులు చెప్పే వాక్యాన్ని మనం వినడమే కాదు, దాన్ని ఆచరించాలి కూడా. విని ముందర దాన్ని అర్థం చేసుకోవాలి. విని దానిని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తరువాత దానిని మనం పాటించగలుగుతాం. అంతేనా కదా? మీకు అర్థం కాలేదో నాకు అర్థమవుతుంది. సరే, ఇంకా చాలా సింపుల్గా చెప్తానండి. మీరు వాక్యాన్ని విన్నారు, దాన్ని ఎలా పాటిస్తారు? మీరు పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలి? మొదట ఆయన రాజ్యంలో చేరాలంటే ఏం చేయాలి? మొదటగా బాప్తిజం తీసుకోవాలి, ఆయన నీతిని గురించి తెలుసుకోవాలి. అంతేనా? అవి తెలుసుకోవాలి అని అంటే మీరు ఎక్కడికి రావాలి? సన్నిధికి రావాలి. అంతేనా? వచ్చి పాటలు పాడాను, వాక్యం చెప్పాను, లేదంటే కనుక కొంతమంది పక్కన కూర్చొని చప్పట్లు కొట్టి వదిలేస్తారు. అంతటితో సరిపోతుందా? అది దేవుని మీద విశ్వాసం మాత్రమే. ఆ విశ్వాసం ఉంటే కొంతవరకు సరిపోతుంది. కానీ మీరు దేవుల్లో మీ విశ్వాసం పెరగాలన్నా, మీ జీవితంలో కార్యాలు జరగాలన్నా మీరేం చేయాలి అంటే మొదటగా వాక్యాన్ని వినాలి, ఆ తర్వాత దాన్ని అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత పాటించాలి. ఈ 3 విషయాలు ఉన్నాయి. అనుసరించడం అంటే ఫాలో అవడం, అంటే అర్థం చేసుకోవాలి. వినాలి, అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, మీకు లేఖనానుసారంగా నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అపోస్తల కార్యం 17వ అధ్యాయం. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 10వ వచనం, పేజీ నంబర్ 120 అండి. వెంటనే నేను చదువుతానండి. వెంటనే సహోదరులు
రాత్రివేళ పౌలును శీలను బెరియాకు పంపించి, ఇక్కడ ఎవరు పంపించారు? పౌలు శీలలు అనేవాళ్ళు చాలా పెద్ద వ్యక్తులు, అంటే మనకు తెలిసినంతలో, అవునా? ఎందుకని? దేవుని శిష్యులు. అటువంటి వారిని కూడా ఎవరు పంపించారు? సహోదరులు పంపించారు. రాత్రివేళ మీరు వెంటనే వెళ్ళండి అని వీళ్ళిద్దరిని పంపించారు. అంటే వీళ్ళిద్దరు పైన హెడ్లు ఎవరైనా ఉన్నారా? లేరు. ఎవరు చెప్తున్నారు? సహోదరులు. ఎక్కడ సహోదరులు? వాళ్ళకి అన్నదమ్ములు ఉన్నారని ఎక్కడ రాశారా? లేదు. సహోదరులు అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అది దేవుని సంఘంలో ఉన్నటువంటి సహోదరుడు, దేవుని ఐక్యతతో కలిగిన సహోదరుడు. నాకు అయ్యగారు ఫోన్ చేయంగానే నాకు నిన్న ఫోన్ చేశారు, నువ్వు వెంటనే ఈరోజు వచ్చేసాను అంటే ఇక్కడ అయ్యగారికి నాకు ఏం సంబంధం ఉంది రావడానికి? సహోదర ప్రేమ, దేవుని ఐక్యతలో కూడినటువంటి సహోదర ప్రేమ, అంతేనా? ఇప్పుడు నేను ఇలా చెబుతున్నాను, మీరందరూ శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందువల్ల ఇదంతా? దేవుని ఐక్యతతో కూడినటువంటి ప్రేమ, అంతేనా? దేవుని ఐక్యత అంటే దేవుని యొక్క ఐక్యతలో మనందరం కూడా సహోదర ప్రేమ కలిగి ఉండాలి. వారు చెప్పిన ప్రతిదీ కూడా మనం మన యొక్క ప్రతి ఒక్క పాయింట్ని వాళ్ళతో షేర్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే, చిన్న విషయం జ్ఞాపకం చేస్తాను, నా జీవితంలో జరిగిందని. మేము సుమారుగా నేను 5వ క్లాసులో ఉన్నప్పుడు అనుకుంటా, మేము అప్పట్లోనే చాలా ధనవంతులు, చెప్పాలంటే చాలా పెద్ద వ్యాపారస్తులు, చాలా అంటే చాలా పెద్ద వ్యాపారస్తులు. కానీ ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఆటుపోట్లు అన్నీ ఉంటాయండవా? అందరిది ఒకే రకంగా ఇలా వెళ్ళిపోతూ ఉంటుందా పైకి? లేదు కదా. ఆటుపోట్లు అన్నీ ఉంటాయి సహజంలో, అవునా? లోకంలో బతికే అన్నీ సహజం. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకు ఎందుకు ఇలా కీడు జరిగిందంటే దానికి ఎవరు సమాధానం చెప్తారు? పరీక్ష సమయం అనేది ఖచ్చితంగా వస్తుంది, అప్పుడు మనం నెగ్గాలి. ఆ పరీక్ష సమయం వచ్చినప్పుడు మనం నెగ్గితేనే దేవుని యందు మనం కనికరించబడతాం, ఆశీర్వదించబడతాం. కాబట్టి ఆ సమయంలో మా జీవితంలో ఏం జరిగిందంటే, మా సంఘస్థులు అంటే తోటి సహోదరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రతిరోజు కూడా ఎంతంటే మాకు అప్పట్లో లక్షల్లో తిరిగేది మా చేతుల్లో. 1990s 90లోనే లక్షల్లో మా చేతుల్లో తిరిగేవి డబ్బులు. అటువంటి సమయంలో మేము ఒక్కసారిగా జీరోకి వచ్చేసాం. ఉన్న ఆస్తులు పోయినాయి, డబ్బులు పోయినాయి, వ్యాపారం పోయింది. చెప్పాలంటే పస్తులు వచ్చే సమయానికి వచ్చేసాం. మా తల్లిదండ్రులు వాళ్ళ ఒక పూట తిని మాకు 2 పూటలు పెట్టేవాళ్ళు. నేను చిన్నపిల్లలం కాబట్టి మాకు అది 2 పూటలు వచ్చాయి. అటువంటి సమయంలో మా సంఘం అంతా కూడా కలిసి ఏం చేశారో తెలుసా? ఒక 60 కుటుంబాల దాకా ఉంటాయి మా సంఘంలో, 60 కుటుంబాల దాకా ఉంటాయి. వారందరూ కూడా ప్రతిరోజు పొద్దున ఒకరు, మధ్యాహ్నం ఒకరు, సాయంత్రం ఒకరు, ఎవరికి కుదిరిన సమయం వాళ్ళు వచ్చి మాకు ధనాన్ని ఏం సహాయం చేయలే. ఎందుకంటే నాకు 1 కోటి రూపాయలు పోయినంటే ఎవరైనా 1 కోటి రూపాయలు ఇస్తారా? లేదు కదా. ఇచ్చినాక నేను సంతోషపడతాను, నేను మళ్ళీ మీకు తిరిగి రీపే చేయాలి కదా, వడ్డీతోనో వడ్డీ లేకుండా తర్వాత సంగతి అది, అవునా కదా? అది నాకు ఆ స్థితిలో నేను పైపెచ్చి ఆ స్థితిలో ధనం కంటే కూడా ముఖ్యమైనది ఏంటిది? ధైర్యం. మనిషి ఉన్నట్టుండి ఒక్కసారిగా ధనాన్ని కోల్పోతే ఏమో కావాలి తనకి? మళ్ళీ తిరిగి ధనం కాదు కావాల్సింది, ధైర్యం కావాలి. ధైర్యమే ముఖ్యం, అవునా కదా? కాబట్టి అటువంటి సమయంలో మా సంఘస్థులందరూ కూడా ఎవరికి తోచిన సమయంలో వాళ్ళు, ఎవరికి ఫ్రీ ఉన్న టైంలో వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ఎవరికి తెలిసిన సమయంలో వారు వచ్చి ధైర్యాన్ని చెప్పడం చేశారు. ఓకే, మాకప్పుడు ఏమనిపించిందంటే, పర్లా మనం ఎంత పడిపోయిన స్థితిలో ఉన్నా సరే, మనం ఎంత అట్టడుగు స్థితికి వెళ్ళిపోయినా సరే, మనకి ప్రేమతో కూడినటువంటి సంఘము ఉంది, మనకు సహోదర ప్రేమ ఉంది, వారి ఐక్యతతో మనం జీవించగలం. ఒక నమ్మకం వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది. అంతే కదా. మనకు కావాల్సిన ధనం కాదు, ధైర్యం, ఐక్యత, ప్రేమ. అవన్నీ ఎప్పుడు వస్తాయి? ఏదో ఆదివారం వచ్చి పాటలు పాడేసి వాక్యం వినేసి వెళ్ళిపోతే రాదు. ఈ వాక్యాలు, పాటలు అవేని మనకి మన విశ్వాసాన్ని పెంచుకోవడానికి తోడ్పడతాయి, మన సహోదర ప్రేమను పెంచుకోవడానికి తోడ్పడతాయి. కానీ నిజమైన సహోదర ప్రేమ లేదా మన ఐక్యత బలపడాలి అంటే మనం
ఈ సంఘంలో ఈ 2 గంటలు లేదా 3 గంటలు కూడుకున్నప్పుడు మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా మనం ప్రతి ఒక్కరిని పలకరించాలి. ఎట్లా ఉంది, అంత బాగుందా లేదా, మీకు ఎవరైనా కష్టంలో ఉంటారో మనం అయ్యగారికి చెప్పలేదు, అయ్యగారే పాస్టర్ గారే వీటన్నిటిని పూనుకోవాలంటే కుదరదు. మన వంతు సహాయం మనం చేయాలి, వాళ్ళకి చెప్పి ధైర్యం చేయాలి, వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి. ఇప్పుడు అక్కడ ఒక బ్రదర్ కూర్చున్నారు, ఆయన గవర్నమెంట్ ఆఫీసులో వర్క్ చేస్తారు. అయితే ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ ఒకరికి పింఛన వస్తూ సడన్గా ఆగిపోయింది. ఏం చేయాలి? డైరెక్ట్గా సీఎం దగ్గరకు, ఎమ్మెల్యే దగ్గర, వార్డు మెంబర్ దగ్గరికి వెళ్తే పని అవుతుందా? మీరేం చేస్తారు? కొన్ని పాస్టర్ గారు వచ్చి పని చేస్తారా? ఈయనకి ఒక సమస్య, అక్కడ ఒక సమస్య, ఇక్కడ ఒక సమస్య, ప్రతి ఒక్కరికి పాస్టర్ గారు తిరుగుతూ ఉంటారా? లేదు. కులం అలా అని చెప్పి అందరూ తిరుగుతూ ఉంటారా? కాదు. మీకు తెలిసినంతలో మీరు సహాయం అందించాలి. అంటే ఆ పింఛన్ డబ్బులు మిమ్మల్ని ఇమ్మని దాని అర్థం కాదు. మీకు ఈ తదితర సంబంధమైనటువంటి ఆఫీసులు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి ఆవిడ పింఛన్ వచ్చేలాగా మీరు ప్రయత్నం చేస్తారు. అవునా? అంటే మీకు కావాల్సింది ఏంటి? అక్కడ మీరు ఇవ్వాల్సిన ధనం కాదు, ధైర్యం, అదేవిధంగా సహాయం అందించాలి. ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయి అంటే మీరు సంఘముగా కూడుకొని ఒకరినొకరు ప్రతి ఒక్క దినము కూడా లేదా 2-3 రోజులకు ఒకసారి పలకరించుకొని వాళ్ళ మంచి చెడులకు మీరు చూసుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యపడతాయి. అప్పుడే మీరు ఐక్యంగా కలిసి ఉండగలుగుతారు. అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే బెరియాకు వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరియాకు పంపించి వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించింది. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనమును పరిశోధించుచూ వచ్చింది. చాలా. ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ సహోదర ప్రేమ ఎలా అయితే గమనించామో, మన అసలు విషయం ఏమిటంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది, ఇక్కడ బెరయ అనే సంఘానికి వీరు సహోదరులందరూ కలిసి పౌలుని శీలని స్వార్థ ప్రకటించే విషయంలో పౌలు గారిని శీల గారిని ఎక్కడికి పంపించారు? బెరియాలో ఉన్న సంఘంలోనికి పంపించారు. అప్పుడు అక్కడ ఏం జరిగింది అని అంటే, అక్కడ వాళ్ళు బెరియా సంఘంలో ఉన్నటువంటి వారు ఏం చేశారంటే పౌలు శీలలు చెప్పిన దాన్ని గుడ్డిగా వినేసి వదిలేలా ఏం చేశారు? ఆ లేఖనాలు వాళ్ళు చెప్పినవి లేఖనాలు అలాగే ఉన్నాయా లేవా, వీళ్ళు రాంగ్ చెప్తున్నారా రైట్ చెప్తున్నారా చెక్ చేసుకున్నారు, పరిశోధించారు. విని వదిలేయలేదు. వాళ్ళు పాస్టర్ గారు లేదంటే అక్కడ ఉన్న దైవజనులు లేదంటే అక్కడ ఉన్న సహోదరులు కరెక్ట్గా చెబుతున్నారు లేదో చెక్ చేశారు. ఇవన్నీ ఎందువల్ల వస్తుంది? ఆసక్తి. వాళ్ళు దేవుడి మీద ఆసక్తి, దేవుని విశ్వాసం మీద ఆసక్తి, అదేవిధంగా దేవుని వాక్యం మీద కూడా ఆసక్తి. వాళ్ళు కరెక్ట్గా చెబుతున్నారా లేదా. దైవజనులు చెక్ చేయాల్సినంత వాళ్ళు పెద్దవాళ్ళ కాదు, చిన్నవాళ్ళని కాదు ఇక్కడ విషయం. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకి ఆ లేఖనాల మీద ఆసక్తి ఉంది, వాక్యం మీద వారికి ఆసక్తి ఉంది. కాబట్టి వాళ్ళు ప్రతి దినము కూడా వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. దాని తర్వాత కూడా మనం గమనించినట్లే వాళ్ళు ప్రతిరోజు కూడా ఆ లేఖనాలని వాళ్ళు చెక్ చేసుకుంటూ వచ్చారు, పరిశోధిస్తూ వచ్చారు. మనం కూడా ఏంటంటే విని వదిలేయకూడదు. ఈ విషయాన్ని వాక్యాన్ని విని ఇక్కడ వదిలేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోవడం కాదు. వినాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అనుసరించడం అంటే అదే. కాబట్టి విని అర్థం చేసుకొని మనం ముందుకు నడుచుకోవాలి. తర్వాత మత్తయి సువార్త అంటే ఇప్పుడు మనం ఏదైతే చూసామో దాంట్లోనే 23:3లోనే వారు మీతో చెప్పును వాటన్నిటినీ అనుసరించి గైకొండి. ఇప్పుడు అనుసరించడం అనేది మనం గమనించాం. బెరియా సంఘంలో ఏం జరిగింది? వాళ్ళు వినడమే కాకుండా దాన్ని ఫాలో అయ్యారు, అంటే అనుసరించారు. ఎలాగా? వాళ్ళు చెప్పుకున్నది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుని అది కరెక్టా కాదని చెక్ చేసుకున్నారు. తర్వాత దాన్ని అర్థం చేసుకున్నారు, దీన్ని అనుసరించుకున్నారు.
కాబట్టి మనం ఖచ్చితంగా ఈ వాక్యాన్ని నేను ఎందుకు చెప్తానంటే ఇది ఎవరు చెప్పారు? ఇది యేసు ప్రభు వారు చెప్పారు. కాబట్టి యేసు ప్రభు వారు చెప్పిన మాట మనం ఖచ్చితంగా అంగీకరించి తీరాలి. ఏం చెప్పారు? లేఖనాలని వినాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని తర్వాత గైకొనుడి అని అంటే పాటించాలి. గైకొనుడి అంటే పాటించాలి. కాబట్టి ఈ లేఖనాలు వాక్యాలు ఏవైతే ఉన్నాయో మనం విని అర్థం చేసుకొని పాటించాలి. ఇది ఖచ్చితమైన పని. ఇదే మాట నేను ఇంకో సంఘాలు చెప్తే అలా అన్నారు, అయ్యగారు మీరు ఇక్కడ శాస్త్రులు లేరు, పరిశీలు లేరు, అట్లయితే నేను ఎవరి మాట వినాల్సిన అవసరం లేదన్నమాట అన్నాను. ఇప్పుడు ఇక్కడ పరిశీలు ఉన్నారా? శాస్త్రీయులు ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు ఈ సంఘంలో కానీ ఏదైనా సంఘంలో ఇప్పుడు ఉన్నారా? లేరు. వచ్చి ఒక ఆవిడ గారు అదే అన్నారన్నమాట, అయ్యగారు మరి ఇక్కడ శాస్త్రం లేరు, పరిశీలు లేరు, అట్లయితే నేను ఇక్కడ ఎవరి మాట వినాల్సిన అవసరం లేదనమాట, ఇంట్లో బైబిల్ చదువుకుంటే సరిపోతుంది అనమాట అని చెప్పాను అన్నారు. నేను కూడా వేరే సంఘంలో లాగా వాక్యాలను చెక్ చేసుకుంటూ ఉంటానండి, ఇక్కడ ఎందుకంటే ఇక్కడ పరిశీలు లేరు, శాస్త్రం లేరు అని చెప్పాను. ఇప్పుడు ఆవిడ గారితో నేనేం మాట్లాడాలి? ఇప్పుడు ఆవిడ గారు వాక్యాన్ని చాలా శ్రద్ధగా ఆసక్తితో వింటున్నట్టే దాని అర్థం నేను చెప్పిన మాట. ఎందుకంటే నేను అనుసరించండి, గైకొనండి అని చెప్పిన మాట నేను చెప్పింది వదిలేసింది, యేసు ప్రభు వారు చెప్పింది వదిలేసింది, కానీ పరిశీల శాస్త్రం దగ్గర పట్టుకుంది ఆవిడ. అంతేనా కాదా? సో ఇక్కడ మనం బైబిల్ గ్రంథాన్ని మొదటి నుంచి ఒక్కసారి గమనించినట్లయితే దేవుడైన యెహోవా ఏం చేశారు? మొదట్లో స్ట్రైట్గా ఎవరితో మాట్లాడేవారు? ఆదాంతో మాట్లాడారు. తర్వాత అబ్రహాము గారితో స్ట్రైట్గానే మాట్లాడారు. అలాగా నోవాహుతోనూ స్ట్రైట్గానే మాట్లాడారు. మోషే గారితో కూడా స్ట్రైట్గానే మాట్లాడారు. కానీ తర్వాత ఏం చేశారు? మోషే సమయానికి వచ్చేసరికల్లా వాళ్ళు అనేక రకాల పాపాలు చేసి ఉన్నారు. వాళ్ళు అసలు చెప్పిన మాట వినడక వాళ్ళు ఇసుగు చెంది వాళ్ళ ఇశ్రాయేలు అందరూ కూడా బందీగా అయిపోయారు ఫరో రాజ్యంలో. అవునా కాదా? బందీలు అయిపోయారు. కానీ ఇంకా అక్కడ వాళ్ళు పడుతున్న బాధలు దేవుడు చూసి ఇలా కాదు, వారిని మళ్ళీ రక్షించాలి, నా బిడ్డలని. ఎందుకంటే బిడ్డ తప్పు చేసినప్పుడు తండ్రి ఆ క్షణాన వారిని కోపంతో కొట్టచ్చు, తిట్టచ్చు, అరవచ్చు. కానీ ఒక సమయానికి తను అలా కాదు అని చెప్పి తనని దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అవునా కదా? అలాగే తండ్రి అయిన యెహోవా కూడా ఏం చేశాడంటే ఇశ్రాయేలు సమాజాన్ని ఆ యొక్క ఫరో రాజ్యం నుంచి బయటికి తీసుకురావాలని అనుకున్నాడు. మరి అక్కడ ఎవరితో మాట్లాడాలి? ఇక్కడ ఆదాంతో మాట్లాడాడు, అబ్రహాంతో మాట్లాడాడు, నోవాహుతో మాట్లాడాడు. మరి ఇక్కడ ఎవరితో మాట్లాడాలి అనంటే మరి అక్కడ వారందరికీ ఒక అధికారిగా అక్కడ లోపల ఎవరు లేరు. కాబట్టి మోషే నత్తివాడైనా సరే మోషేని పట్టుకున్నాడు దేవుడు. ఎందుకు పట్టుకున్నాడు అంటే వాస్తవానికి చెప్పాలంటే మనకి పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు ఉన్నాయి, కానీ వాస్తవానికి అక్కడ 603 పుస్తకాలు ఉంటాయి. ఎక్కడ? ఇశ్రాయేలు సమాజంలో 603 గ్రంథాలు ఉంటాయి. కానీ అప్పుడు గ్రీకు సామ్రాజ్యం పరిపాలించినప్పుడు ఇందులో ఈ 603లో 39 మాత్రమే ముఖ్యమైనవి అని చెప్పి వారు తీసుకున్నారు. కాబట్టి మోషే గారి గురించి ఎనహమాలు ఉండదు. ఆయన ఎలాగంటే యేసు ప్రభు వారు పుట్టినట్టు మనకు తెలుస్తుంది, బైబిల్లో ఉంటుంది. తర్వాత ఒక యుక్త వయసు నుంచి ఉంటుంది. మరి మధ్యలో ఏం చేశారని ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ప్రామాణికమైనవి మాత్రమే ఇక్కడ తీసుకున్నాం. మనకి ఏవైతే మన జీవితానికి ఉపయోగపడతాయో వాటిని మాత్రమే మనకి చూపించారు. అలాగే ఇక్కడ మోషే ద్వారా దేవుడైన యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలు సమాజం మొత్తాన్ని నడిపించాడు. మోషే ద్వారా ఎవరు నడిపించింది దేవుడే, కానీ ఎవరొకరి ద్వారా నడిపించాలి కాబట్టి మోషే ద్వారా నడిపించారు. ఆ తర్వాత యెహోషువ. ఆ తర్వాత ఇలా చూసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్క సమయానికి కూడా ఇశ్రాయేలు సమాజాన్ని మొత్తాన్ని కూడా నడిపింది దేవుడైన ఎవరో ఒక వ్యక్తి ద్వారా మాత్రమే నడిపించాడు. అవునా కాదా? తర్వాత న్యాయాధిపతులు వచ్చారు, రాజులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారా రాలేదా? పేర్లు అందరికీ ఏం తెలియపోయినా, రాజుల పేర్లు ప్రవక్తల పేర్లు పూర్తిగా తెలియకపోయినా ఈ విషయం తెలుసా? గమనించారా లేదా? ప్రవక్తలు, రాజులు, న్యాయాధిపతులు ఇలా రకరకాలుగా వచ్చారు. ఎందుకు వచ్చారు? రాజులు పరిపాలిస్తున్నా సరే ఆ రాజులు కూడా వీళ్ళే కోరుకున్నారు, ఇశ్రాయేలు మాకు రాజ్యం ఇవ్వండి అని ఉన్నా సరే ఇక్కడ న్యాయాధిపతులు ఉన్నారు.
మోషే మోషే ఒక్కడే దేవుడి ద్వారా మోషే ఒక్కడే వాళ్ళందరినీ పరిపాలిస్తున్న సమయంలో ఒక్కడే ఇక్కడ ఏమన్నాను, పాస్టర్ గారు ఒక్కడే అందరి సమస్యలు తీర్చడం కష్టం అని చెప్పని అన్నాను అనలేదా? వాస్తవానికి అది నిజమా కాదా? కరెక్టే. మరి ఇక్కడున్న 60 మంది లేదా 100 మంది కుటుంబాలని చూడడానికి ఒక వ్యక్తి సరిపోనప్పుడు లక్షల మందిని ఒక వ్యక్తే అందరి సమస్యలు తీర్చడం కష్టమా కాదా? కష్టం. ఆ సమయంలో మోషే తన మామగారి యొక్క సలహా ప్రకారం న్యాయాధిపతుల్ని నియమించారు. 100 మందికి ఒక న్యాయాధిపతి, 500 మందికి ఒక న్యాయాధిపతి, ఇలాగా 10 మంది న్యాయాధిపతి పైన ఒక న్యాయాధిపతిని అలాగా డివైడ్ చేసుకుంటూ వచ్చారు. ఫైనల్గా అన్నిటికంటే ఫైనల్ తీర్పు ఎవరిదే అంటే మోషే. ఎలాగంటే మనకి ఇక్కడ జిల్లా కోర్టు, సబ్ కోర్టు, జిల్లా కోర్టు, తర్వాత హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు. ఎలాగైతే ఎక్కడికక్కడ న్యాయాన్ని వివరిస్తూ పరిపాలన కొనసాగించడానికి ఉంటుందో అలాగే దేవుడు కూడా ప్రతి ఒక్క సమయంలో ఎవరికరి ద్వారా మనల్ని నడిపిస్తూనే వచ్చారు. మరి ఇప్పుడు ఎవరున్నారయ్యా మనల్ని నడిపించడానికి అంటే దైవజనులు ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క గ్రూప్కి, ప్రతి ఒక్క గుంపుకి ఒక 100 మంది లేదా 500 మందికి ఒక న్యాయాధిపతి ఉన్నట్టుగా ప్రతి ఒక్క సంఘానికి దైవజనుడిని ఉన్నారు. ప్రతి ఒక్క సంఘానికి ఒక దైవజనుడు ఉన్నారు. కాబట్టి అక్కడ దేవుడైన యెహోవా ప్రతి ఒక్క ఇశ్రాయేలు సమాజాన్ని కూడా ఏ రీతిగా అయితే ఎవరో ఒకరి ద్వారా నడిపించుకుంటూ వచ్చారో నేటి సమాజంలో కూడా దేవుడైన యెహోవా ఎవరి ద్వారా మనల్ని నడుపుతున్నారు? దైవజనుడి ద్వారా మనల్ని నడిపిస్తున్నారు. కొంతమంది వాళ్ళని దైవజనులు, పాస్టర్, ఫాదర్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. ఎలాగంటే అప్పుడు పరిసయ్యులు, శాస్త్రీయులు, న్యాయాధిపతులు అని ఏ రీతిగా అయితే మనం పిలిచామో ఇప్పుడు కూడా అంతే. మనల్ని ఎవరినైనా పరిపాలించవచ్చు, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, పిఎం మనల్ని ఎవరినైనా పరిపాలించవచ్చు. కానీ నడిపించేది మాత్రం మనల్ని దేవుడు మనల్ని ఎవరి ద్వారా నడిపిస్తున్నారంటే దైవజనుల ద్వారా మనల్ని నడిపిస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే అప్పుడు మోషే ద్వారా ఎవరైతే ప్రతి ఒక్క మోషే మాట ప్రతి ఒక్క మాటను వాళ్ళు పాటించారో అలాగే మనం కూడా ఏం చేయాలంటే మన దైవజనుల మాట మనం వినాలి, పాటించాలి. దైవజనుల మాట మనం వినాలి, పాటించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఒకసారి ఈ వాక్యాన్ని మనం గమనిద్దాము. అయినను వారి క్రియల చొప్పున చేయకుడు. మత్తయి 23:3లోనే అన్నమాట. అయినను వారి క్రియల చొప్పున చేయకుడు. ఎవరి క్రియలు చొప్పున చేయొద్దన్నారు? పరిసయ్యులు, శాస్త్రీయులు. మనం కూడా ఇక్కడ దాన్ని కూడా అదే రీతిగా గమనించాలి. ఎందుకండి నేను బైబిల్లో నాకు శాస్త్రీయులు, పరిసయ్యులు ఉన్నారు, నేను వాళ్ళనే పాటిస్తానండి అని చెప్పి మళ్ళీ వచ్చి అడిగింది ఆవిడ. అప్పుడు నేనేం చెప్తున్నానంటే, అమ్మా యేసు ప్రభు వారు చెప్పింది నువ్వు పాటించాలనుకున్నాం మంచి విషయం. యేసు ప్రభు వారు హిబ్రూ భాషలో మాట్లాడారు, నువ్వు కూడా హిబ్రూ భాషలో మాట్లాడమ్మా. యేసు ప్రభు అంగీలు కట్టుకుని జీవించారు, నువ్వు కూడా అంగీలు కట్టుకుని మనం జీవిస్తున్నావా అని అడిగి. ఎందుకంటే ప్రతి ఒక్క మనం బైబిల్ని ఇది ఇక్కడిది కాదు, ఇశ్రాయేలు సమాజంలో హిబ్రూ భాషలో రాయబడింది, అవునా? కాబట్టి అక్కడ భాషా సంస్కృతి వేరు, ఇక్కడ భాషా సంస్కృతి వేరు. అక్కడ భాష వేరు, ఇక్కడ భాష వేరు. అక్కడ నడవడిక వేరు, ఇక్కడ నడవడిక వేరు. అక్కడ సంస్కృతి, ఆచార వ్యవహారం, వస్త్రధారణ, మాట తీరు, భాషలు అన్నీ వేరు. ఇక్కడివి అన్నీ, అక్కడివి ఇక్కడివి చాలా వేరియేషన్ ఉంటుంది, అవునా కాదా? చాలా వ్యత్యాసం అనేది ఉంటున్నప్పుడు మనం అక్కడ యేసు ప్రభు వారు ఏ ఉద్దేశంతో అయితే చెప్పారో మన ఇక్కడ కూడా అదే ఉద్దేశాన్ని మనం గమనించాలి. ఆ ఉద్దేశాన్ని మాత్రమే మనం గమనించాలి. మనం గమనించాల్సిన శాస్త్రీయులు, పరిచయులని కాదు. మనకి దేవుడు ఎవరి ద్వారా మనల్ని ప్రేరేపిస్తున్నారు, మనకి దైవ వాక్యాన్ని ఎవరు అందిస్తున్నారు అనేది మాత్రం మనం గమనించాలి. అక్కడ వారు చెప్పేవాళ్ళు కాబట్టి వారిని గమనించమన్నారు, వాళ్ళని అనుసరించమన్నాడు. ఇప్పుడు దైవజనులు చెబుతున్నారు కాబట్టి వీరిని అనుసరించమని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం సంఘంలో కూడుకున్నప్పుడు, మనం సంఘముగా కూడుకున్నప్పుడు సంఘములో దేవుని వాక్యాన్ని మనం అనుసరించాలి, పాటించాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే దైవజనుల్ని పాటించాలి, దైవజనుడు చెప్పే మాటలను అనుసరించాలి.
కానీ మీరు విని వదిలేస్తే మాత్రం సరిపోదు, ఏమాత్రం సరిపోదు. దాన్ని ఖచ్చితంగా ఆసక్తితో వినాలి, చాలా శ్రద్ధతో వినాలి, ఆసక్తితో దాని యొక్క మర్మయుక్తమైన విషయాలని మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. అది చేయడం వల్ల మన జీవితంలో అనేక రకాలైన కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు మనం కొన్ని చోట్ల గమనిస్తే, నేను ఈ సంఘానికి వచ్చినాక నాకు చాలా కార్యాలు జరిగినాయండి, ఆ సంఘానికి వెళ్ళినాక చాలా కార్యాలు జరిగినాయండి అని అంటారు. ఎందుకు జరిగినాయి అంటే అక్కడ వేరే బైబిల్ చెప్తున్నారా, లేకపోతే ఇదే బైబిల్ గురించి చెప్తున్నారా? ఎక్కడైనా ఇదే బైబిల్. కానీ ఆ పాస్టర్ గారు లేదా ఆ దైవజనుడు చెప్పే మాటలు మనం ఎంత శ్రద్ధతో వింటున్నాం అనేది చాలా ముఖ్యం. అది మన జీవితాల్లో మనం ఎంత అమలు చేస్తున్నాం, మన జీవితాల్లో మనం దాన్ని ఎంత పాటిస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది విషయం. కార్యాలని అంత విరీతిగా జరుగుతుంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుకోవాలని చెప్పి అంటారు. మరి నిజంగానే మనం అలా వింటున్నాం, చాలామందికి తెలుసు. మరి అలాగే ప్రేమిస్తున్నామా, అలాగే గౌరవిస్తున్నామా? నన్ను నేను ఎలా అయితే చూసుకున్నానో పక్కవారిని అలాగే చూసుకుంటున్నానా? అది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి. నిజంగా అలా చేస్తే దేవుడు చెప్పినట్టు ఎలా ఉంటుంది మన జీవితం? చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు ప్రతి ఒక్క పనిలోనూ దేవుడు మనకి తోడై ఉంటాడు. ఏ రీతిగా? ప్రతి ఒక్క పర్సన్, ప్రతి ఒక్క వ్యక్తి మనకి తోడుగా ఉంటాడు. అతను గుడ్ పర్సన్, అతను మంచి వ్యక్తి, మానవతా విలువలు ఉన్నవాడు, దేవుణ్ణి అంగీకరించినవాడు, దేవుని మాటలు పాటించేవాడు, పల్లెత్తి ఒక్క మాట కూడా ఎవరిని అనడు అని చెప్పి వాళ్ళలో వాళ్ళు అనుకుని, వారు ఎటువంటి వారు అయినా, ఏ కులవారైనా, ఏ మతవారైనా, వాళ్ళు ఎటువంటి స్థితి వారైనా సరే, నీకంటే పేదవారైనా లేకపోతే ధనిక వారైనా సరే నీకు సహాయం అందిస్తారు. కాబట్టి విని వదిలేయడం అనేది నేను చాలా చోట్ల గమనించాను. కాబట్టి ఈ సంఘంలో ఎలా జరుగుతుందో నాకు తెలియదే గారు, అందుకే నేను ఈ వాక్యాన్ని చెప్పాలనుకున్నాను. కాబట్టి మీరు ఏంటంటే దైవజనుడు చెప్పే మాటలు మీరు ఖచ్చితంగా వినడమే కాకుండా దాన్ని పాటించాలి. ఇక్కడ విని బయటికి వెళ్ళి వదిలేసేయడం కాదు. అది ఒక చెవితో విని ఒక చెవితో వదిలేయడం అంటారు కదా, మధ్యలో బుర్ర అనేది ఒకటి ఉంటుంది. ఆ బుర్రతో వినాలి, మనసుతో దాన్ని అర్థం చేసుకోవాలి. మీరు విని వదిలేస్తున్నారంటే మధ్యలో బుర్ర అనేది అర్థం చేసుకోవట్లేదు అని అర్థం. అంటే మనకి బుర్ర లేకపోతేనే కదా అర్థం కాదు. విని వదిలేస్తే దాని అర్థం ఏంటి? మనకు బుర్ర లేదని అర్థం. అర్థం చేసుకునే శక్తి మధ్యలో లేదనే అర్థం. బుర్ర పెట్టి విను అంటారు, ఎందుకని? చెవులు పెట్టి విను అనరు, బుర్ర పెట్టి విను అంటారు. ఎందుకని? ఒక చెవులతో వింటే ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేస్తాం. కానీ బుర్ర పెట్టి వింటే గుర్తుంటే మన యొక్క అనుదిన కార్యక్రమాల్లో దాన్ని మనం పాటిస్తాం. కాబట్టి మనం చెవులతో వినడమే కాకుండా నిజంగా మనకి బుర్ర అనేది ఒకటి దేవుడు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు దానితో మనం శ్రద్ధగా వినాలి. ఒక స్కూల్లో 100 మంది పిల్లలు ఉంటారు. 100 మందికి 100% మార్క్స్ వచ్చేస్తాయా? ఎందుకు రావు? అంటే టీచర్ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా చెప్తారా? మరి ఎందుకు రావు? కొంతమంది సరదాగా వెళ్తారు స్కూల్కి ఆడుకోవడం, ఇంట్లో ఉంటే కొడతారేమో అని పిల్లలు. కొంతమంది స్పోర్ట్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు, క్రీడల వైపు, క్రికెట్ అని, రకరకాల స్పోర్ట్స్ అని, చెస్ అని, ఇలా వాలీబాల్ అని, కబడ్డీ అని, ఇలా రకరకాల స్పోర్ట్స్ వైపు వాళ్ళ ఫ్యూచర్ని డెవలప్ చేసుకుంటారు. ఇంకొంతమంది వాళ్ళు విషయాలు అంటే టీచర్ గారు చెప్పే విషయాన్ని చాలా శ్రద్ధగా విని అర్థం చేసుకుంటారు. అయినా సరే విన్న వాళ్ళకు కూడా 100% మార్కులు వస్తాయంటే వాళ్ళు విని అర్థం చేసుకొని వాళ్ళు ఎంతవరకు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంతవరకు రాశారు, అంటే వాళ్ళకి ఎంతవరకు గుర్తుంది అనే విషయాన్ని బట్టి మాత్రమే వాళ్ళకి మార్క్స్ అనేవి వస్తాయి. వినడానికి అందరూ వింటారు, కానీ మనం ఇక్కడ కూడా అంతే. వినడానికి ఇక్కడ ఉన్న అందరూ విన్నారు, నాతో సహా. నేను కూడా వింటున్నాను, నేను చెప్పేటప్పుడు నేను కూడా వింటున్నాను, అవునా కదా? సో వినడానికి అందరూ వింటారు, కానీ ఎంతమంది దాన్ని శ్రద్ధగా విన్నారు? పడుకోకుండా ఎంతమంది ఉన్నారు? ఫోన్లు పట్టుకోకుండా ఎంతమంది ఉన్నారు? పేరుకి బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని కొంతమంది అంటారు ఇంగ్లీష్లో. అట్లాగా పేరుకి మనం ఇక్కడ ఉంటాం, కానీ మన బుర్ర మాత్రం ఎక్కడో, మన ఆలోచనలు ఎక్కడో తిరుగుతూ ఉంటాయి. అక్కడ కూర మాడిపోతుందా, ఇక్కడ ఈ పర్సన్ కలవాలా, ఇక్కడ అతను డబ్బులు ఇస్తాడే కూడా, ఇలా రకరకాల లోకంలో ఉండేటప్పుడు మనం 7 రోజులు అంటే 184 గంటలు అనుకుంటా ఇంచుమించుగా. 184 గంటల్లో దేవుడికి ఒక్క 3 గంటలు మనం కేటాయించలేమా?
184 గంటల్లో అంటే 7 రోజులకు గాను మనం ఒక్క 3 గంటలు దేవుని కేటాయించలేమా? శ్రద్ధతో, మనస్ఫూర్తిగా. ఇలాంటి విషయాలన్నింటినీ గుర్తుంచుకునే యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, ఇందాక పాస్టర్ గారు చెప్పారు కదా, ఏం చెప్పారు ఇందాక పాస్టర్ గారు? పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించండి, దేవుని ప్రేమించండి అని చెప్పి పాస్టర్ గారు కాదు, పాస్టర్ గారు కూడా బైబిల్లో ఉన్నాయని చెప్పారు, కాకపోతే రిఫరెన్స్ చెప్పలేదు అంతే. బైబిల్లో ఉన్న విషయాలు చెప్తారు అనుక్షణం ఎవరైనా సరే, ఏ పాస్టర్ గారు అయినా. అవునా కాదా? కాబట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనం పేరుకి ఇక్కడ ఉండడమే కాదు, మన శారీరకంగా ఇక్కడ ఉండడం కాదు, మన మనస్సుని, మన దృష్టిని, మన శ్రద్ధని కూడా చెప్పే వాక్యం మీద ఉండాలి. దేవుని మీద మన దృష్టిని సారించాలి. అప్పుడు ఆ శ్రద్ధతో విని ఆ వాక్యాన్ని మన జీవితంలో మనం అవలంబించుకుంటే మన జీవితంలో అనేక రకాలైన అద్భుత కార్యాలు జరుగుతాయి. అద్భుత కార్యాలు అంటే ఏదో చిలకరింపు చేయడం వల్ల, చెయ్యి పెట్టడం వల్ల ఏది జరగదండి, ఏది జరగదు. అది మనలో మార్పు లేనప్పుడు ఏది కూడా జరగదు. నాకు తెలుసండి ఈ వాక్యాన్ని నేను అర్థం చేసుకున్నాను, ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదన్నా సరిపోదు. అనుభవం ఉన్న వ్యక్తిని మాట వినాలి. దేవుని యొక్క ఆత్మానుసారంగా అయినటువంటి ఆత్మానుభవం, దేవుని యొక్క ఆత్మానుభవం ఉన్న వారి మాటలు మనం వినాలి. ఉదాహరణకి నేను పోయినసారి వచ్చినప్పుడు, గుంటూరు వచ్చినప్పుడు విజయవాడ నుంచి బస్సులో వచ్చి, నైట్ పూట కాబట్టి, ఇప్పుడు పగలపూట బైక్ మీద వచ్చా. ఇక్కడ బైక్ మీద వస్తాను అంటే ఇక్కడ 2 విషయాలు జరిగినాయి. మా అమ్మగారేమో బైక్ మీద వెళ్ళొద్దయ్యా, ఎండ వస్తుంది, నీరసం వస్తుంది అన్నారు. మంచిదా కాదా? అమ్మగారు మంచి చెప్పారు కదా, మంచిగా చెప్పారు. కానీ మా నాన్నగారు ఏం చెప్పారంటే, బైక్ మీద వెళ్ళాను అన్న. ఎందుకంటే సమయానికి అందుకోవాలి. ఇక్కడ వాక్యానికి బైబిల్ అదేంటంటే, బస్సు ఆటోలు లేట్ అవ్వచ్చింది, సమయానికి అందుకోవాలి, బైక్ మీద వెళ్ళరా అని చెప్పానమ్మా. ఇప్పుడు నేను ఇక్కడ ఎవరి మాట వినాలి? నాన్నగారు చెప్పింది కరెక్టే, అమ్మగారు చెప్పింది కరెక్టే, నేను ఎవరి మాట వినాలి? అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అంటే, ఇద్దరిది ప్రేమే, ఇద్దరిది బాధ్యతే, కానీ ఇద్దరికీ తెలివితేటలు ఉన్నాయి. ఆయన ఒక రకమైన తెలివితో చెప్పారు, ఈయన ఒక రకమైన తెలివితో చెప్పారు అమ్మ. మరి ఇక్కడ ఎవరి మాట వినాలి మనం? అనుభవం. మా తల్లి గారికి ప్రయాణం పట్ల అనుభవం తక్కువ, మా తండ్రి గారికి ప్రయాణం పట్ల అనుభవం ఉంటుంది. అంటే సాధారణంగా స్త్రీలకి ప్రయాణం పట్ల అనుభవం తక్కువ ఉంటుంది, పురుషులకి ప్రయాణం పట్ల అనుభవం ఎక్కువ. కాబట్టి ఇక్కడ నేను చేయాల్సింది ఏంటి? నేను ప్రయాణం గురించేగా ఈ డిస్కషన్ మొత్తం వచ్చింది, అవునా? ఇక్కడ ప్రయాణానికి సంబంధించిన విషయం కాబట్టి ఈ ప్రయాణంలో అనుభవం ఎవరికి ఉంది? మా నాన్నగారికి. కాబట్టి ఇక్కడ నేను మా నాన్నగారి మాట విన్నాను అంటే, మా అమ్మగారి మాట వినలేదంటే తన మీద ప్రేమ లేనట్ట నాకు కాదు. ఇక్కడ విషయం ఏమిటంటే, ప్రయాణం గురించి అనుభవం ఎవరికి ఉంది? మా తండ్రి గారికి ఉంది. కాబట్టి నేను ఇక్కడ మా తండ్రి గారి మాట విన్నాను. ఎందుకు అనంటే, అనుభవం ఉన్న వారి మాట వినడం ఎంతో శ్రేయస్కరం, అవునా కాదండి? అనుభవం ఉన్నవారి మాట వినడం ఎంతో శ్రేయస్కరం. అలాగే మనకు బైబిల్ చదవడం తెలియడం చాలా గొప్ప విషయం. బైబిల్ చదవడం అనేది చాలా మంచి విషయం. కానీ దీనిలోని మర్మమైన విషయాలని, అదేవిధంగా దేవుని ఆజ్ఞలు తెలుసుకొని దాన్ని ఎలా పాటించాలి అనేది మనకి ఎవరు చెప్తారే అంటే, దేవుని యొక్క ఆత్మ అనుభవం ఉన్నవారు మాత్రమే చెబుతారు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ అనుభవం సంపాదించుకున్న వారి నుంచి మనం తెలుసుకోవాలి, వినాలి. కాబట్టి మనకి దేవుడు ఎంత తెలివినిచ్చినా సరే, మనం అది మన అనుదినం అంటే పొద్దున్నే లెగవంగానే, లేకపోతే మన ఖాళీ ఉన్న టైంలో ఉన్న భోజనం 1 అవర్ టైం ఉంది, లంచ్ పీరియడ్ 1 అవర్, నీకు పావు గంటలో భోజనం చేసేసి మీకు 30 గంట ఉంది. కుదిరితే ఒక్క పావు గంటను బైబిల్ చదువుకో, లేదా పొద్దున్నే లెగవంగానే ఒక్క పావు గంటను బైబిల్ చదువుకో, చాలా మంచి విషయం. కానీ అది ఎంత మంచి విషయమైనా సరే, అనుభవం ఉన్న వారి చెప్పినప్పుడు వింటే అది చాలా శ్రేయస్కరం. అది ఆజ్ఞలు, మనకి దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటించడానికి ఏ రీతిగా అనేది వాళ్ళు అనుభవపూర్వకంగా మనకి చెబుతారు. మన తెలివి కంటే కూడా లోకంలో ఇంకొక సూక్తి కూడా ఉంది. ఏమని? తెలివిగల వారు చెప్పిన దానికంటే కూడా అనుభవం వారు చెప్పింది వినాలి అని అంటారు. తెలివితో చెప్పిన మాటల కంటే కూడా అనుభవంతో చెప్పిన మాటలు వినాలిరా అని అంటారు, అవునా కదా? ఏదైనా వ్యాపారం మొదలు పెట్టబోతున్నాను,
తెలివితేటలు ఉన్న వాళ్ళది వినాలా, అనుభవం ఉన్న వాళ్ళు వినాలా? అవునా? అది అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా అంతే. అనుభవం ఉన్న వారి మాట మాత్రమే మనం వినాలి. అప్పుడే మనం సరైన దారిలో వెళ్తాం. ఇప్పుడు మన ఈ ప్రయాణం, అది నా విజయవాడ నుంచి గుంటూరు బైక్ ప్రయాణం, ఇది ఈ దైవ ప్రయాణం. మనం ఈ భూలోకం నుండి పరలోక రాజ్యంలో చేరడానికి ఈ ప్రయాణం యొక్క అనుభవం ఎవరికైతే ఉంటుందో వారి మాటలు మనం వినాలి. దైవజనుడి మాటలు మనం వినాలి. విని వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా సరిపోదండి. శ్రద్ధగా వినాలి, దాన్ని ఆచరించాలి, ఖచ్చితంగా గైకొనాలి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. మరి ఇదేంటయ్యా, పాటించాలంటున్నారు కానీ చేయొద్దని మళ్ళీ వెంటనే రాస్తుందండి అని అంటారేమో. వెంటనే రాస్తుంది వారి క్రియల చొప్పున చేయకుడి అని. మరి ఇప్పుడు పాస్టర్ గారు చెప్పినట్టు నేను నడుచుకుంటానండి, ఆయన గారు చెప్పి అనుభవం అన్నారు కాబట్టి ఆయన గారు చెప్పింది వింటాను, మరి ఆయన క్రియల చొప్పున నన్ను చేయొద్దన్నారు అంటే గుడ్ బ్యాడ్ అండి అని. ఇప్పుడు పాస్టర్ గారు ఏదో ఒక పనికి వెళ్తూ ఉంటారు, ఆ పనికి మీరు వెళ్తారా? నాది ప్రింటింగ్ పని, నేను దైవ సువార్తను చెప్పడానికి వచ్చాను ఇక్కడికి. నాది ప్రింటింగ్ పని. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ప్రింటింగ్ పనికి వస్తారా? నాది కంప్యూటర్లో నేను డిజైనింగ్ చేస్తాను. ఇక్కడ ఉన్న అందరూ అదే పనికి వచ్చేస్తారా? ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని, ఒక్కొక్కరిది ఒక్కొక్క వృత్తి. అవునా? అట్లాగే అయ్యా ఆ సంఘంలో ఉన్న పాస్టర్ గారు కోట్ వేసుకున్నారయ్యా, నేను కూడా కోట్ వేసుకుంటాను. అది నీ ఇష్టం. పాస్టర్ గారు వేసుకున్నారు, నువ్వెందుకు వేసుకోవడం? ఆయన గారు సూట్ వేసుకున్నారయ్యా, ఆయన గారు పిల్లిగడ్డం పెట్టుకున్నారా, ఆయన హెయిర్ స్టైల్ వేసుకున్నారయ్యా, వాటితో నీకేంటి సంబంధం? ఆయన క్రియలకి నీకేంటి సంబంధం? ఆయన క్రియలు పాటించాల్సిన అవసరం ఉంది. ఆయన కారులో వచ్చారయ్యా, నేను కూడా కారులో వస్తానయ్యా. నీ దగ్గర డబ్బు ఉంది, అవకాశం ఉందంటే కొనుక్కో. పాస్టర్ గారు కొనుక్కోరు, నీ కొనుక్కోడు ఎందుకు? పాస్టర్ గారు 100 ఎకరాలు ఇల్లు కట్టుకున్నారే, నువ్వు కట్టుకో, నీ దగ్గర ఉంటే. ఆయన కట్టుకున్నారు, నీకు కట్టుకోడు ఎందుకు? కాబట్టి ఆ పాస్టర్ గారు అలా చేశారండి, ఈ పాస్టర్ గారు అలా చేశారండి, ఆ పాస్టర్ గారు చాలా పెద్ద చర్చ్ అండి, ఆయన క్రియలతో నీకు సంబంధం ఏముంది? ఆయన మొదటి నుంచి ధనవంతుడు అయి ఉండొచ్చు, లేదంటే ధనవంతులైన స్నేహితులు ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. దేవుడు నిన్ను ఏ రీతిగా ఆశీర్వదిస్తాడు, దేవుడి మాటలు నువ్వు విన్ని పాటిస్తే. అంతేగాని ఆ పాస్టర్ గారు సూట్ వేసుకున్నారు, నేను కూడా సూట్ వేసుకుంటాను, ఆయన పెద్ద చర్చ్ ఉంది, నేను కూడా పెద్ద చర్చిలోకి వెళ్తేనే నేను ఆశీర్వదింపబడతాను, చిన్న చర్చిలోకి వస్తే నేను ఆశీర్వదింపబడను, ఇలాంటివన్నీ మనం అనుకోకూడదు. ఇవన్నీ మనం ఏంటంటే మనకు వచ్చే బుర్రలో వచ్చే చిన్ని ఆలోచనలు, ఇవి మనం పాటించకూడదు. ఈ ఆలోచనలు మనం మన మనసులోకి కూడా రానివ్వకూడదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇవి ఇక్కడ అనుసరించాలి. వాక్యాన్ని, దైవజనులు చెప్పే వాక్యాన్ని ఖచ్చితంగా వినాలి, పాటించాలి, శ్రద్ధతో అనుసరించాలి. కానీ ఆయన గారు చేసే క్రియలకి మనకు ఎటువంటి సంబంధం లేదు. ఆయన గారు కారులో వెళ్తాను, బైక్లో వెళ్తాను, నేను సైకిల్ మీద వెళ్తాను, నేను నడుచుకుంటూ వెళ్తాను. మా ఆఫీస్ 2 సందులు అవుతాను, నేను నడుచుకుంటూ వెళ్తాను. ఇక్కడ కూడా 2 సందులు కూడా కారు వేసుకుని వెళ్ళమంటాను. ఆయన గారు 100 ఎకరాలు వాళ్ళ ఊళ్ళో ఉంది, నేను సిటీలో ఉంటున్నాను. సిటీలో 100 ఎకరాలు కావాలంటే దొరికిద్దా? నాకు కొందామన్నా దొరుకుతుందా? వాటితో ఆయన గారితో మనకి పోలికేముంది? కాబట్టి ఇక్కడ ఎవరి పని వారు చేయాలి, ఎవరి పని పని చేయాలి. ఇప్పుడు పాస్టర్ గారు ఆయన పని ఏంటి? సంఘంలో వాక్యం చెప్పడం మాత్రమే ఆయన గారి పని. ఆయన వాక్యం చెప్తారు, బాగానే చెప్తారు. మరి క్లీనింగ్ చేయడం, మైకులు పెట్టడం, ఈ ఫోన్ ఏదైతే ఉందో, ఈ వీడియో రికార్డింగ్ ఏదైతే ఇది కూడా పాస్టర్ గారు పెట్టారా? మరి ఎవరు పెట్టారు? ఎవరో ఒక వ్యక్తి పెట్టారు, అవునా? తర్వాత కాంగో నేను వచ్చినప్పుడు ఒక బాయ్, అంటే ఒక మగ వ్యక్తి దాన్ని ప్లే చేస్తున్నారు కాంగోని. తర్వాత కొద్ది సమయానికి మళ్ళీ ఇంకొక ఆడ వ్యక్తి వచ్చి దాన్ని ప్లే చేశారు, లేడీస్. పాస్టర్ గారు చెప్పారా ప్లే చేయమని ఆడవాళ్ళని? లేదు కదా. మరి ఆవిడ గారు ఎందుకు వచ్చి చేశారు? అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సంఘంలో కూడా ఎవరి పరిచర్య వాళ్ళు చేయాలి, ఎవరి పరిచర్య వాళ్ళు చేయాలి. ఊడ్చేవాళ్ళు ఊడ్చడం, క్లీనింగ్ చేసేవాళ్ళు క్లీనింగ్ చేయడం,
విందు ఏర్పాటు చేసేది చేయడం, ఎవరి పరిచయం వాళ్ళు చేయాలి, వీడియో రికార్డ్ చేసేవాళ్ళు రికార్డ్ చేయడం, ఆడియో చేసేవాళ్ళు చేయడం, మిక్సింగ్ చేసేవాళ్ళు చేయడం, ఇలాగా సంఘంలో కూడా అనేక రకాల పరిచర్యలు ఉంటాయి. వాక్యం ఒకటే పరిచర్య కాదు, పాటలు కూడా అన్నీ పాస్టర్ గారు ఒక్కళ్ళు పాడారా? ఒక్కొక్కరు ఒక రకమైన పాట పాడారు, చిన్నపిల్లలతో సహా పాడారు, అవునా? అది కూడా ఒక రకమైన పరిచర్యే. సంఘంలో ఎవరి పరిచర్య వాళ్ళు చేయాలి. నాకు వాక్యం వచ్చి నేను వాక్యం చెప్తున్నాను, ఇంకొకరు పాటలు పాడడం వచ్చు, వాళ్ళు పాటలు పాడతారు, ఇంకొకరికి ఇంకొక పని వచ్చు, వాళ్ళకి ఆ వీడియో రికార్డ్ చేయడం వచ్చు, ఇంకొకరు కాంగో ప్లేయడం చేయడం వచ్చు. ఎవరొకరు ప్రతి ఒక్కరు ఎవరి పని వాళ్ళు చేయాలి. అందరూ అన్ని పనులు ఒక్కలే చేయడానికి కుదరదు. పాస్టర్ గారు వాక్యం చెప్పి నేను కూడా చెప్తానండి వాక్యం అంటే కుదురుతున్నా. పాస్టర్ గారు ఏమండి మరి సంఘంలో అంతా ఒక్కటే కదా, భేదం లేదంటారు కదా, మరి పాస్టర్ గారు నన్ను ఈసారి విజయవాడ నుంచి పిలిచారు కదా దైవజనులు వర్తమానం చెప్పడానికి, నేను కూడా పిలుస్తానండి అంటే, నీ పనేది, నీ పరిచర్య ఏది, నీ పరిచర్య వరకు మాత్రమే నువ్వు పాలు పొంది పంచుకోవాలి. చర్చి నాది కాదు, నాకు సంబంధం లేదు, నా ఇల్లే నాకు సంబంధం, ఈ సంఘంలో నేను పరిచర్య చేయను అన్నా మన పరిచర్య మనం చేయాలి, మన వంతు బాధ్యత మనం నెరవేర్తించాలి. నీకు కష్టం వచ్చినప్పుడు నీ సంఘంలో ఉన్నవారు ఎలాగైతే నీకు తోడుగా ఉన్నారో, నిజ జీవితంలో లోకంలో ఉన్నప్పుడు నీకు కష్టం వచ్చినప్పుడు ఎలాగైతే నీకు తోడుగా ఉన్నారో, ఎందుకని? సహోదర ప్రేమతో. అదేవిధంగా నువ్వు సంఘంలో కూడుకున్నప్పుడు కూడా అదేవిధంగా నీ పరిచర్య నువ్వు చెయ్యాలి, నీ వంతు బాధ్యత నువ్వు చెయ్యాలి. ప్రతిదీ కూడా ఇందులో రాయాలి అనంటే కష్టం. ఎందుకంటే చెప్పాను కదా మొదట, ఉండడానికి ఈ కొత్త నిబంధనలు కూడా అనేక 10,000 ప్రతుల పైనే ఉన్నాయి, కానీ ఇందులో ప్రామాణికమైన మాత్రమే తీసుకున్నాం. అట్లాగా ఇందులో ప్రతిదాన్ని పూరిస్తే దాదాపు ఈ ఇంత బైబిల్ అవుతుంది. ఇప్పుడు ఇంత బైబిల్ ఉంది, ఈసారి ఇంత బైబిల్ అవుతుంది. అవన్నీ దీన్నే మనం పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. అంత పెద్ద బైబిల్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి మనకి కావాల్సిన విషయాలు మాత్రం ఇందులో పొందుపరిచాం. కాబట్టి ఇక్కడ నేను చెప్పాల్దలుచుకున్నది ఏమిటంటే, దేవుని వాక్యాన్ని విని వదిలేయడం కాకుండా శ్రద్ధగా వినండి, పాటించండి, మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చూడండి. అదేవిధంగా దైవజను అంటే అనుభవం, దైవ ఆత్మను పొందుకొని దైవ ఆత్మ అనుభవం పొందిన వారి దైవజనుల యొక్క చెప్పే ప్రతి ఒక్క లేఖనాన్ని, వాక్యాన్ని శ్రద్ధగా వినండి. అంతే తప్ప నాకు తెలుసు అని చెప్పి అహంకారంతోనూ లేకపోతే వ్యత్యాసంతోనూ వాళ్ళు చెప్తే నేను వినేది ఏంటనో, గ్రూపులు కట్టడమనో అట్లా కాకుండా, మీరు కడతన్నారు నా ఉద్దేశం కాదండి. నేను అనేక చోట్ల చూశాను కాబట్టి నేను దాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు చెప్పడానికి ప్రయత్నించాను. కాబట్టి వాక్యాన్ని విని పాస్టర్ గారు అంటే దైవజనులు, మీరు ఏ సంఘంలో ఉన్నవారైనా సరే, దైవజనులు చెప్పిన మాట శ్రద్ధగా విని ఆచరించి దాన్ని మన జీవితంలో మలుచుకోవాలి. అప్పుడు మన జీవితం ఎంతో సుఖంగా ఉంటుంది, ఎంతో శ్రేయస్కరంగా కూడా ఉంటుంది. దేవుని వైపు మనకు తెలియకుండా మనం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తాం. అదేవిధంగా సంఘంలో కూడా మన పరిచర్య ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎవరి పరిచర్య వాళ్ళు చేయాలి. ఎందుకంటే ఒకరే అవ్వదు కదా. ఈ సంఘం కట్టడానికి కూడా ఒకరు టాపీ పని చేస్తే, ఒకరు పెయింటింగ్ పని చేశారు, ఇంకొకరు సీలింగ్ పని చేశారు, ఒకరు ఎలక్ట్రిషియన్, అన్నీ ఒకరి చేత అవ్వదు కదా. అట్లాగే సంఘము స్థాపించిన తరువాత కూడా ప్రతి దినము కూడా, లేదంటే ఆదివారం ప్రతి ఆదివారం కూడా ఎవరి పనులు వాళ్ళు చేయాలి. సంఘంలో కూడా, ఇంట్లోనే కాదు, మన సంఘంలో వచ్చినప్పుడు కూడా ఎవరి పరిచర్య వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి. ఈ వాక్యాన్ని ఎవరు మనసుని నొప్పించి ఉంటే నన్ను క్షమించండి, కానీ ఇది మాత్రం వాస్తవం. వాక్యాన్ని విని పాటించాలి, అదేవిధంగా సంఘంలో మన పరిచర్య మనం చేయాలి. ఈ వాక్యం దేవుని మీటింగ్లో దీవించుకుంటాను.